అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇత్తడివి రాగి పాత్రలు తళతళ మెరవాలంటే వంటింట్లో ఉన్న వస్తువులతోటే మెరిపించొచ్చండి. రూపాయి ఖర్చు లేకుండా టిప్స్‌తో మీకు తెలియజేస్తాను అదెలానో. అయితే దీనికోసం అందరూ మార్నింగ్ నిమ్మకాయ నీళ్ళని తాగుతూ ఉంటారు. ఆ నిమ్మ చెక్కలు పడేస్తుంటారు. ఆ నిమ్మ చెక్కతోటే తెల్లగా చేయొచ్చండి. నిమ్మ చెక్కేనా అనవాకండి, ఇంకా మొత్తం ఉంది చూడండి. అయితే అలాగే మెత్తటి ఉప్పు. ఆ ఉప్పు ఏందంటే స్క్రబ్ మాదిరిగా పనిచేస్తుందనమాట. రఫ్‌గా ఉండడం వల్ల చాలా తొందరగా క్లియర్ అవుతుంది. అయితే మనకి ఈ పాత్రలకి ఆ ఉప్పులో ఆ నిమ్మ చెక్కని తడి చేస్తూ అన్నిటికి అప్లై చేసేయాలి. అంటే ఫస్ట్ ఒక లేయర్ మాదిరిగా వాటి మీద అప్లై చేసి పక్కన పెట్టాలి. ఎలాంటిది రుద్దడం గానీ అలాంటిది అవసరం లేదండి. ఇలా ఒక 5, 6 పాత్రలున్నాయనుకోండి, మనం అన్నిటికి అప్లై చేసే వరకు మొదటిది కొంచెం సేపు అవుతుంది గదా! అప్పటికి ఒక 1 మినిట్ అయినా గూడా వెయిట్ చేసేసి, తర్వాతనే క్లీనింగ్ స్టార్ట్ జేయాలి. అంటే మనకు శ్రమ లేకుండా తొందరగా తెల్లగా మెరుస్తాయనమాట. ఇలా రుద్ది పక్కన పెట్టేసుకోవాలండి. ఇది సబీనా పౌడర్ అండి. దీనితోటి తర్వాత అన్నింటికి అప్లై చేసుకొని మామూలుగా రుద్దుకుంటే సరిపోతుందండి. ఇలా చేయలేదనుకోండి, మనం నిమ్మకాయ వల్ల తెల్లగా అయినట్లు అనిపిస్తుంది. కానీ వెంటనే నలుపొచ్చేస్తదనమాట. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ సబీనా ఇది గూడా కొంచెం రఫ్‌గా ఉండడం వల్ల తొందరగా పోతుందండి. అంటే మనం గట్టిగా ప్రెస్ జేసి అదంతా అవసరం లేదు. రాగి పాత్రలు అనంగానే పీతాంబరి అని అంటారు. దాంతోటి క్లీన్ చేయాలన్న అవసరం లేదండి. మనం ఇలా వీటితోటి నేను రెగ్యులర్‌గా వీటితోటే చేస్తూ ఉంటానండి. ఇలా మొత్తం వీటితోటి రుద్దేసుకున్న తర్వాత వాటర్ పోసి కడిగేసుకోవాలనమాట. కడిగేసిన తర్వాత మాత్రం బనియన్ క్లాత్ గానీ, లేదా కాటన్ క్లాత్‌తో గానీ తుడుచుకోవాలండి. తడి ఉన్నప్పుడే నల్లటి చుక్కల మాదిరిగా వస్తాయి. రాగి పాత్రకైనా, ఇత్తడి పాత్రలకైనా. మనం తడి లేకుండా తుడుచుకున్నామనుకోండి తెల్లగా మెరుస్తూ ఉంటాయండి. చూడండి ఎంత బాగా అయినాయో. మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలానే అవుతుందండి. ఈ టిప్స్ పాటించినట్లయితే మీకు గూడా తళతళ మెరుస్తాయండి రాగి, ఇత్తడి పాత్రలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో